కడప జిల్లా సీకే దిన్నె ఎంపీపీ హై స్కూల్లో అధునాతన స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కిచెన్ లో 1787 మంది విద్యార్థులకు భోజనం తయారు చేసి పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలో 2, జమ్మలమడుగు నియోజకవర్గంలో 2, కడప నియోజకవర్గంలో మరో స్మార్ట్ కిచెన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. విజయనగరం కోటలో 12 కోట్లతో ఆధునీకరించిన మోతీ మహల్ ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ఇవాళ ప్రారంభించారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఆర్ కళాశాలను ఈ భవనంలో కొనసాగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ మోతీ మహల్ తరగతి గదుల్లో దాదాపు 2000 మంది విద్యార్థులకు బోధించేలా ఏర్పాట్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1400 మంది మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ అధికారులు తెలిపారు. మరో 3000 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. భూకంపం ధాటికి 6 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యాచారం కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ థిల్లాన్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆపై కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. మంగళవారం ఉదయం కార్నాల్లో హర్మిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హర్మిత్ ఆయన మద్దతుదారులు కాల్పులు జరిపారు. అనంతరం అనుచరులతో కలిసి హర్మిత్ అక్కడి నుంచి పారిపోయారు. మత్తు పదార్థాల గుర్తింపులో శిక్షణ పొందిన జాగిలాల పనితీరు అద్భుతంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ గుంటూరు జిల్లాలో 6వ బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన మాతృమూర్తి హీరాబెన్ పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాక్ సహకారి సంఘ్ లిమిటెడ్ ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రతిష్టాత్మక చిత్రం లవ్ అండ్ వార్ కోసం లైన్ ప్రొడ్యూసర్ గా నియమించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేయడమే కాకుండా తనపై దాడి చేసి బెదిరించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొనడం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. టీమిండియా స్పాన్సర్షిప్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద రంగాలకు చెందిన కంపెనీలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయిస్తూ కొత్త స్పాన్సర్ కోసం మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రభావంతో ప్రస్తుత స్పాన్సర్ డ్రీమ్ 11 వైదొలగడంతో ఈ ప్రక్రియ అనివార్యమైంది.